ఓకే. మరి ఈ విటమిన్ గురించి మాట్లాడుకుందామండి. సో ఈ విటమిన్ లోపంతో మన శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? మనకి ఈ విటమిన్ తగ్గింది అని. ఈ హార్ట్కి సంబంధించి మన శరీరంలో సర్క్యులేటరీ వ్యవస్థ అంటే మనం 12 సిస్టమ్స్ మీద ఆధారపడి జీవిస్తున్నాం అనుకున్నాం. డైజెషన్ సిస్టమ్ దగ్గర మొదలుపెట్టి ఎండింగ్ సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ పంపింగ్తో ఎండ్ అవుతుంది సిస్టమ్. 12 సిస్టమ్స్లో ఈ విటమిన్ ఈ లోపం వల్ల మనకి సర్క్యులేటరీ అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో అన్ని రకాలుగా అన్ని ఎనర్జీస్ కూడా సర్క్యులేషన్లో ఇబ్బంది వస్తుంది. హార్ట్ అటాక్స్కి కూడా రీజన్ అదే, బ్లాక్స్కి కారణం కూడా. అంటే ఈ సైంటిఫిక్ ఏదైతే మెడికల్ టెర్మినాలజీతో నేను మాట్లాడట్లేదు, నా వెజిటబుల్ థెరపీలో నేను యూజ్ చేసే దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అంటే మెడికల్ టెర్మినాలజీ దానికి వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు విటమిన్ ఈ గురించి. ఇక్కడ మనకి ఇప్పుడు నాకు దొరికే విటమిన్ ఈ ఇప్పుడు మనకి బయట మీకు ఐడియా ఉందా ఎందులో దొరుకుతుంది విటమిన్ ఈ అనేది, ఏ పదార్థంలో? ఐడియా లేదండి. నాకైతే నా లెక్క ప్రకారం నేను చేసిన వెజిటబుల్ థెరపీ ప్రకారం పచ్చి అరటికాయ, అరటి పండులో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అరటిపండు తినడం కూడా చాలా మంచిది అని చెప్పి. అరటికాయ సర్క్యులేటరీ సిస్టమ్ చూడండి, మనకి వెరికోస్ వెయిన్స్ విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల వెరికోస్ వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి మన హార్ట్ వ్యవస్థని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. అంటే మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయంటే బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఎప్పుడైనా మనకి హార్ట్కి సంబంధించిన సమస్య రావచ్చు అని వెరికోస్ వెయిన్స్ చెప్తున్నాయి. కిందకు వచ్చినటువంటి బ్లడ్ పైకి వెళ్ళకపోవడం వల్ల, పంపింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల రిసీవింగ్ అంటే హార్ట్ రిసీవ్ చేసుకోలేకపోతుంది కాళ్ళ నుంచి వచ్చే బ్లడ్ అనేది. అది ఆ సమస్య వస్తుంది. అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయంటే హార్ట్కి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. మనం అరటికాయని విరివిగా తీసుకుంటే ఈ సమస్య నుంచి అంటే హార్ట్ అటాక్ కావచ్చు, వెరికోస్ వెయిన్స్ నుంచి కావచ్చు మనకి పరిష్కారం లభిస్తుంది. ఓకే. అంటే అరటికాయ అంటే పచ్చరిటికాయ కర్రీగా తినటం లేదు. అంటే మన దాంట్లో నేను అలవాటు చేసింది జ్యూస్ కూడా చేసుకోవచ్చు. తొక్కతో సహా పచ్చి అరటికాయని జ్యూస్ మిక్సీలో గ్రైండ్ పట్టి